హలో గాయ్స్, న్యూ స్టోరీతో మీ ముందుకు వచ్చేసాను. నిన్నే చెప్పాను కదా మోడర్న్ కపుల్ ఎండ్లో కొత్త స్టోరీతో వచ్చేస్తున్నానని. ఇది చాలా అంటే చాలా డిఫరెంట్ అండ్ కన్ఫ్యూజన్గా ఉంటుంది. ఏం లవ్లురా బాబోయ్ అంటారు మీరు. ఓకే, స్టోరీలోకి వెళ్ళిపోదామా ఇంకా. ఎవరో నీ బేబీ పార్ట్ 1. హే పదవే, నా వాడు వచ్చేస్తాడు, త్వరగా చూడాలి అంటూ నివ్య తన ఫ్రెండ్ని కంగారు పెడుతూ ఉంటుంది. విసుగ్గా తన వైపు చూస్తూ, ఏంటే నీ బాధ, ఇంకా ఎన్ని సంవత్సరాలు అలా చూస్తూనే ఉంటావు? భరత్ అని నేను సినిమాలో సీఎం రోడ్డుపైన కియారా అద్వానీని చూసినట్టు నువ్వు నీ సీఎంను చూస్తున్నావు. అసలు అతను నీ వంక చూడలేనా చూశాడా ఎప్పుడన్నా అంటుంది నివ్యా ఫ్రెండ్. తను చూసినా చూడకపోయినా నేను మాత్రం చూడాల్సిందే అతన్ని రోజు. నువ్వు వస్తేరా, లేకపోతే పడుకో, నేను మాత్రం వెళ్తున్నా అంటుంది నివ్య. హే నివ్య బాడీ లోషన్, ఆగవే, నేను వస్తాను అంది తన ఫ్రెండ్. హే ప్రియా, నన్ను అలా పిలవద్దు అని ఎన్నిసార్లు చెప్పాను నీకు? మరి నీ నేమ్ నవ్య అయితే నివ్య అని ఎందుకు అందరికీ చెప్తున్నావు? ఎందుకంటే అది స్టైల్గా ఉంటుంది కాబట్టి చెప్తున్నాను. నేను కూడా మాయిశ్చరైజర్ ఉంటుందని అలా పిలుస్తున్నాను. నివ్య బాడీ లోషన్ అంటుంది ప్రియా. నేను వెళ్తున్నాను, నువ్వు వస్తావా రావా ప్రియా అని అడిగింది నివ్య. రాక ఏం చేయను, 2 ఇయర్స్ నుండి ఇదే కదా మన డైలీ మార్నింగ్ రొటీన్. ఎవరైనా మార్నింగ్ వాక్కి కానీ వర్కౌట్కి కానీ వెళ్తారు పొద్దున్నే లేచి. నేనేంటో, నువ్వు ఎవరికో లైన్ వేస్తుంటే నీకు తోడుగా వస్తున్నా, అంతా నా కర్మ అనుకుంటూ తల కొట్టుకుంటుంది ప్రియా. నివ్య నవ్వుకుంటూ బ్యాగ్ తీసుకొని ప్రియా కోసం చూస్తుంది. ప్రియా కూడా రెడీ అయ్యాక ఇద్దరు బస్టాండ్కి వెళ్తారు. ఇంకా రాలేదేంటి అతను అంటూ ప్రియా వైపు చూస్తుంది నవ్య. హలో మేడం, మనం త్వరగా వచ్చి అతను రాలేదు అంటే ఎలా? టైం అవ్వని వస్తాడుగా, ఇంకెన్ని రోజులు పాప ఇలా? ముందుకు వెళ్ళి చెప్పేది ఏమన్నా ఉందా అసలు అంది ప్రియా. ఏమో తెలియదు, ఇప్పుడు అప్పుడు అని ఏమనుకోలే అంటూ దీనంగా చూస్తుంటే అప్పుడే కార్ అటు సైడ్గా వస్తుంటే నివ్య కార్లో ఉన్న వ్యక్తిని రెప్పవేయకుండా చూస్తూ ఉంటుంది. నివ్య హార్ట్ చాలా స్పీడ్గా కొట్టుకుంటూ ఉంది. పక్కన ఉన్న ప్రియాకి కూడా తన గుండె చప్పుడు వినిపిస్తూ ఉంటుంది. నీ గుండె చప్పుడు నేను వినడమేనా, అతను ఏమన్నా వింటాడా అనుకుంటూ ఉంటుంది ప్రియా మనసులో. కార్ గ్లాస్ కిందకి తీసి ఉండడం వలన హాఫ్ సైడ్ ఫేస్ కనిపిస్తుంది. గాగుల్స్ తన షార్ప్ ఐస్ని కవర్ చేసి తన ఫేస్ మాత్రం రాజసాన్ని చూపిస్తూ ఉంది. సూట్లో సూపర్గా ఉన్న అతన్ని చూస్తూ నివ్య, దేవుడా హాఫ్ ఫేసే కనిపిస్తుంది, ఒక్కసారి అతను ఇటువైపు చూసేలా చూడు స్వామి, ప్లీజ్ ప్లీజ్ అనుకుంటూ ఉంది నవ్య. ఆ వ్యక్తి కాల్ లిఫ్ట్ చేస్తూ ఎవరో పిలిచినట్టుగా అనిపిస్తే సైడ్కి తిరుగుతాడు. ఎస్ అంటూ గట్టిగా అరుస్తుంది నివ్య. తన అరుపుకి ఉలిక్కిపడి, ఏమైంది, ఎందుకు అలా గట్టిగా అరుస్తున్నావు? నా పక్కన అరిచేదేదో అతని ముందుకు వెళ్ళి అరిస్తే కనీసం నీ మొహమైనా చూస్తాడు అంది ప్రియా. అబ్బా, కొంచెంసేపు మాట్లాడకుండా ఉండు, అతన్ని వెళ్ళిపోయేదాకా చూసుకోనివ్వకుండా నీ గోల ఒకటి మధ్యలో అంటుంది. చూసుకో, బాగా చూసుకో, గుడిలో భగవంతుణ్ణి కూడా డైలీ చూడవు కానీ అతన్ని మాత్రం రెప్పవేయకుండా చూస్తావు అని ఎన్ని మాటలు అంటున్నా ప్రియా సరే అవేం వినిపించుకోవడం లేదు నివ్య. ఒక 2 మినిట్స్ తర్వాత డల్ అయ్యి, ప్రియా వెళ్దామా మనం అంటుంది. అతను వెళ్ళిపోయాడు అంది నివ్య. ఆహా, అతన్ని చూసేటప్పుడు ఆనందం, అతను వెళ్ళిపోయాక దిగులు. ఏంటో నీ బాధ, నాకేం అర్థం అవడం లేదు. అయినా అంత డబ్బు ఉన్నవాడు మన వైపు అసలు చూస్తాడా చెప్పు, ఎందుకే నీకు ఇదంతా అంటుంది. నివ్య అవేం వినిపించుకోకుండా నడుస్తూ ఉంటుంది. డైలీ దీనికి ఇవి చెప్పి నేను అలసిపోతానేమో కానీ నేను చెప్పిన మాటలు అస్సలు మైండ్కి కానీ మనసుతో కానీ వినడమే లేదు అనుకుంటూ తన పక్కన నడుస్తూ ఉంటుంది ప్రియా. నవ్య ప్రియా నడుస్తూ వెళ్తుంటే వాళ్ళని చూసి, మామ డైలీ వాళ్ళు ఆ బస్ స్టాండ్లో ఎందుకు నుంచుంటారురా, వాళ్ళేమన్నా బస్సులో ఎక్కడికైనా వెళ్తారా అనుకుంటే అదీ లేదు, అసలు వాళ్ళు ఎందుకు వస్తారు? రే, నేను నీతో పాటే వస్తున్నాను కదా, నాకు తెలిస్తే నీకు చెప్పనా అన్నాడు ఇంకొక వ్యక్తి. సరేలే చెప్తావు కానీ ఇంతకీ మీ నవ్యకి నీ లవ్ మ్యాటర్ చెప్పేది ఏమన్నా ఉందా, లేదా డైలీ తన వెనక ఇలా వెళ్ళడమేనా నితీష్ అన్నాడు తన ఫ్రెండ్ సురేష్. చెప్తాను సురేష్, కాకపోతే ధైర్యం సరిపోవడం లేదు అంతే. ఏం ధైర్యం రా బాబు, చెప్పడానికే ఇన్ని రోజులు పట్టిందంటే ఎలా చెప్పు? ఆ అమ్మాయి ఒప్పుకుంటుందో లేదో మళ్ళీ నువ్వు ఒప్పించాలి. కొన్ని రోజులు ఒప్పుకోకపోతే నువ్వు ప్రపోజ్ చేస్తే అయిపోనట్టు కాదు, చాలా ప్రాసెస్ ఉంది, అన్నీ ఫాలో అవ్వాలి అంటాడు సురేష్. రే, నువ్వు నోర్ముయి, నాకు లేనిపోనివి పెట్టకు, ఖచ్చితంగా తను నన్ను యాక్సెప్ట్ చేస్తుంది, నాకు ఆ నమ్మకం ఉంది అంటాడు నితీష్. నీ నమ్మకం నీలో ఉంచుకో. నమ్మకం అంట ముందు ఆమెకు చెప్తే
నమ్మకమా లేకపోతే నిరుత్సాహమా తెలిసేది అనేది తెలుస్తుంది. అదంతా కాకుండా నీ పాటికి నువ్వు ఫాలో అవుతూ నీలో నువ్వే ఆ అమ్మాయి మీద ప్రేమ చెప్పుకుంటూ ఉంటూ ఆ అమ్మాయికి బాగా తెలుస్తుంది అంటాడు నితీష్ని సురేష్. నువ్వు ఇంకా ఆపే నీ గోల, చెప్తానులే టైం చూసి. అండ్ శాలరీ కూడా ఇంక్రిమెంట్ అయ్యాక ఇప్పుడు వచ్చే జీతంతో మనకే సరిగ్గా గడవడం లేదు, ఆమెకు ఎలా చెప్పు అంటాడు సురేష్తో నితీష్. హలో నితీష్ గారు అంటూ ఒక వాయిస్ వినిపిస్తుంది. ఎవరబ్బా అనుకుంటూ వెనక్కి తిరుగుతారు ఇద్దరు. నిఖిత నువ్వా? ఏంటి ఈరోజు ఏం పాడేసుకున్నావు? డైలీ ఏదో ఒకటి పోగొట్టుకోవడం, మమ్మల్ని హెల్ప్ అడగడం, మేము వెతకడం నీతో పాటు. అయ్యో ఈరోజు ఏం పోలేదు, ఊరికే నిన్న సండే కదా మిమ్మల్ని కలవలేదని ఈరోజు పిలిచాను అంతే అంటుంది నిఖిత. అబ్బో నిన్న చూడకపోతే ఈరోజు చూడాలా అంటాడు సురేష్ దీర్ఘంగా. వీడొకడు పానకంలో పుడకలాగా. నేను లవ్ చేస్తున్నట్టు నితీష్కి చెప్దాం అనుకుంటే ఏదో ఒక మాట ద్వారా వీడు వస్తాడు మొత్తం చెడగొట్టడానికి, చిరాకు తెప్పిస్తాడు వెధవ అనుకుంటూ తిట్టుకుంటూ ఉంటుంది నిక్కీ అలియాస్ నిఖిత. అక్క కొంచెం నీ మనసులో కోపం మొహంలో కనిపించనివ్వకుండా చూడవే, సురేష్ కనిపెట్టేస్తాడు అంది నిక్కీ చెల్లి. అతని మీద కోపంగా ఉన్నావు అని. నిక్కీ నెమ్మదిగా కూల్ అయ్యి, మీరేంటి ఇంకా జాబ్ తెచ్చుకోలేదా? ఎప్పుడు చూడు నితీష్ గారు వెనుక తోకలా తిరుగుతూ ఉంటారు. ఇలా తిరిగితే ఎలా వస్తుంది మీకు జాబ్? చెప్పండి, కొంచెం ఇంటర్వ్యూస్కి వెళ్ళండి అంది నిఖిత సురేష్ని. సురేష్ కోపంగా చూస్తాడు ఆ మాటలకి. తన ఫ్రెండ్ని అలా అనడం, తనకన్నా పెద్దవాళ్ళని అలా ఎలా పడితే అలా మాట్లాడడం నచ్చక, హే నువ్వు చదువుకుంటున్నావు కదా, పెద్దవారితో ఎలా మాట్లాడాలో నీకు తెలియదా అంటూ అరుస్తాడు నితీష్ నిక్కీ మీద. నిక్కీ మొహం మార్చేస్తుంది అలా అరిచేసరికి. అలానే సైలెంట్గా ఉంటుంది. వీడేంటి అలా అరిచేశాడు ఈ అమ్మాయిని, పాపం చిన్నపిల్ల సరదాగా అంది అనుకొని ఇంకా కోపంలో ఏమంటాడు అని నితీష్ వెళ్దాం పదా అంటూ తీసుకెళ్ళిపోతాడు సురేష్. వాళ్ళు వెళ్ళిపోగానే అక్క ఏంటే అలా అరిచారు నితీష్ గారు అంది వాళ్ళ చెల్లి. నాకేం తెలుసు అంటూ చిరాగ్గా ఉంటుంది నిక్కీ. ఇది మరీ బాగుంది, అరిచింది అతను, విసుక్కోవడం నా మీదనా అంటూ మూతి బిగించుకుంటుంది కాజల్. కాజు సారీ అలా అరిచేసరికి నిన్ను విసిగించుకున్నా, ప్లీజ్ ఈ అక్కని క్షమించు అంది నిక్కీ. సరే అయితే నువ్వు కావాలి అని చేయలేదు కాబట్టి నిన్ను వదిలేస్తున్నా, ఇంకోసారి అలా చేయకు అంది కాజు. అక్క అయినా అతను వేరే అమ్మాయిని ప్రేమిస్తున్నాడు, వేరే అమ్మాయికి లైన్ వేస్తున్నాడు అని తెలిసి కూడా అతన్ని ఫాలో అవుతావు ఏంటి? అయినా ముందు నీ చదువు పూర్తి చెయ్యి అంటుంది కాజల్ వాళ్ళ అక్కని. అబ్బా ఇయర్తో అవుతుంది కదా నా స్టడీ, ఇంకా అతను ఇంకో అమ్మాయిని లవ్ చేస్తున్నాడు కానీ ఇంకా ఆ అమ్మాయికి చెప్పలేదు, తను ఒప్పుకోలేదు, ఇంకా చాలా ప్రాసెస్ ఉంది కదా, ఈలోపు నేను చెప్పేస్తే నా గురించి ఆలోచిస్తాడేమో, ఎవరికి తెలుసు అంది నిక్కీ. అక్క నాకేం అర్థం అవడం లేదు అక్క, అతనికి ఆమె ఎవరో బేబీ, నీకు వీడు బేబీ, ఎవరికి ఎవరు బేబీ, అసలు ఎవరు నీ బేబీ అంది కాజల్. నా బేబీ ఎవరో ఏంటే, నితేషే, చూస్తూ ఉండు ఫ్యూచర్లో నువ్వే బావగారు అంటూ తెగ మర్యాదలు చేస్తావు అంటుంది నివ్య. అక్క నీ డ్రీమ్స్లో నుండి నువ్వు కొంచెం బయటకు రా, ముందు కాలేజ్ బస్ వచ్చింది ఎక్కుదాం రా అంటుంది. ఇద్దరు కాలేజ్ బస్ రాగానే ఎక్కుతారు. నివ్య మేనేజర్ నిన్ను రమ్మంటున్నారు. అబ్బా నన్ను చంపేస్తాడే వాడు, వర్క్ చెప్పి చెప్పి అంటుంది ప్రియా వైపు దీనంగా చూస్తూ. నువ్వు అతని దగ్గర అసిస్టెంట్ అయినప్పుడు నువ్వు ఆ మాత్రం చెయ్యాలి, అతను చెప్పింది చేస్తేనే నీకు జీతం మేడం అంది ప్రియా. అబ్బా నాకు తెలుసులే అంటూ మేనేజర్ దగ్గరకు వెళ్తుంది. సార్ పిలిచారంట అని. నువ్వేం చేస్తున్నావంటాడు మేనేజర్ నివ్యని. నేనేం చేయడం లేదు సార్ అంటుంది నివ్య. అవునా నవ్య, ఏం చేయనప్పుడు ఎందుకు ఇక్కడ జాబ్? రిజైన్ చేసి వెళ్ళు, ఊరికే నీకు జీతాలు ఇవ్వలేం కదా. సారీ సార్, నేను ఆ ఇంటెన్షన్తో అనలేదు. నవ్య నీ సారీస్ నాకు అవసరం లేదు, నీకు ఎన్నిసార్లు చెప్పాను రూమ్స్ నీట్గా లేవు అని కంప్లైంట్ వస్తున్నాయి, వర్కర్స్కి సీరియస్గా చెప్పడం లేదా నువ్వు అని ఫైర్ అవుతాడు మేనేజర్. సార్ నీట్గానే ఉంటున్నాయి సార్, నేను వాళ్ళని అడుగుతున్నాను సార్. అడగడం కాదు, ఈ రోజు నుండి నువ్వు అన్నీ దగ్గర ఉండి చూసుకో. అండ్ ఇంకో విషయం, వాళ్ళు క్లీన్ చేశాను అని చెప్పాక నువ్వు ప్రతి రూమ్ కూడా చెక్ చేయాలి అంటాడు మేనేజర్. నవ్య మేనేజర్ని కోపంగా చూస్తూ సరే సార్ అంటుంది. కోపంగా అక్కడి నుండి వచ్చి ప్రియా దగ్గరకు వెళ్తుంది నవ్య. ఏంటి మేడం ఫేస్ మాడిపోయింది?
హా, ఏముంది, ఈ రోజు నుండి ప్రతి రూమ్ క్లీన్ అయిన తర్వాతే నేను వెళ్ళి బాత్రూమ్స్ నీట్గా కడిగారా, బెడ్షీట్స్ ఎలా ఉన్నాయి అని చూడాలి అంట. అది చెప్పడానికి పిలిచాడు అంటూ ఫ్రస్ట్రేట్ అవుతుంది ప్రియా దగ్గర నివ్య. ఓహో, అవునా మేడం, బాగా చెక్ చేయండి అంటూ నవ్వుతుంది ప్రియా. ఒసేయ్, నవ్వి నాకు కోపం తెప్పించుకో. సరే సరే, నువ్వు నాతో తర్వాత వాదులాట పెట్టుకుంది కానీ ముందు ఇక్కడ నుండి వెళ్ళి నీ పని చెయ్యి. నా రిసెప్షనిస్ట్ పోస్ట్కి నన్ను క్లీన్ చేయమంటాడు ఆ మేనేజర్. వెళ్ళమ్మా, మన ఇద్దరిని ఇలా ముచ్చట ఆడడం చూశాడు అంటే. ప్రియా వైపు కూడా కోపంగా చూస్తూ వెళ్ళిపోతుంది నివ్య. స్టాఫ్ మొత్తాన్ని పిలిచి వార్నింగ్ ఇస్తుంది. నెక్స్ట్ టైం ఇలాంటి కంప్లైంట్ వస్తే ఖచ్చితంగా మేనేజర్ దగ్గరకు తీసుకువెళ్తాను, అప్పుడు అందరినీ పీకేస్తాడు అని బెదిరించి వాళ్ళ వర్క్ని నీట్గా చేయమని చెప్తుంది నవ్య. వాళ్ళందరికీ పని చెప్పి ప్రియా వైపు చూస్తుంది. వచ్చిన కస్టమర్ని హౌ కెన్ యూ హెల్ప్ మేడం అని అడుగుతూ ఉంది ప్రియా. అబ్బా, దీని పని బాగుంది, ఒక్క డైలాగ్తో డే అంతా గడిపేస్తుంది అనుకుంటూ అన్నీ చెక్ చేస్తుంది నివ్య. రే నితీష్, ఏంట్రా చూస్తున్నావు? ఏం లేదు, ఈ పిల్ల వలన నా పిల్ల మిస్రా అంటాడు నితీష్. ఓహో, రోజు చూస్తూనే ఉన్నావు కదా, ఈరోజు ఒక 5 నిమిషాలు చూడనందుకే బాధపడుతున్నావా అన్నాడు సురేష్. వెళ్ళు, ఇంకా నీ ఆఫీస్కి టైం అవుతుంది, నేను కూడా ఇంటర్వ్యూస్ అటెండ్ అవ్వాలి అంటాడు సురేష్ నితీష్తో. హైదరాబాద్లోనే వన్ ఆఫ్ ది టాప్ మోస్ట్ కంపెనీ, చాలా ఈజీగా ప్రాజెక్ట్స్ని సంపాదించడమే కాకుండా ఇన్ టైంలో కంప్లీట్ చేసి సూపర్ ఫాస్ట్ వర్క్లో అని పేరు తెచ్చుకున్నారు. మనిషి మామూలుగా సైలెంట్ అయినా ఆఫీస్లో అలా ఉంటే కుదరదు అని చాలా స్ట్రిక్ట్గా, వర్క్ విషయంలో చాలా క్లారిటీగా, చెప్పిన పని ఇన్ టైంలో కంప్లీట్ చేయకపోతే రావణ్లా కోపం మొత్తం చూపించి తన కళ్ళతోనే భయపడుతూ ఉంటాడు. అతనికి తగ్గ క్వాలిటీస్ లాగానే తన ఫిజిక్ కూడా. 5.9 హైట్, షార్ప్ లుక్స్, లైట్ బియర్డ్, యావరేజ్ కలర్లో స్మార్ట్నెస్ ఓవర్లోడెడ్గా అమ్మాయిల కలల రాకుమారులా ఉంటాడు. నిఖిల్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ CEO. కంపెనీ ముందు కార్ ఆగగానే ఫాస్ట్గా దిగి నిఖిల్ లోపలికి వెళ్తున్నాడు. అందరూ నిఖిల్ని గుడ్ మార్నింగ్ అంటూ విష్ చేస్తున్నారు. నిఖిల్ చాలా సీరియస్గా అవేమీ పట్టించుకోకుండా లోపలికి వెళ్తున్నాడు. నిఖిల్ కోపంగా చైర్లో సిట్ అయి కాల్ చేస్తాడు. వెంటనే అతను లోపలికి వచ్చి గుడ్ మార్నింగ్ సార్ అంటూ విష్ చేస్తాడు. నీ గుడ్ మార్నింగ్ తర్వాత ప్రాబ్లం ఎలా వచ్చింది అంటాడు నిఖిల్. అసలు లాస్ట్ స్టేజ్ వచ్చే వరకు కూడా ఏంటిది, నాకు ఎందుకు చెప్పలేదు అంటూ టేబుల్ మీద ఉన్న ఫైల్స్ అన్నీ కూడా విసిరేస్తాడు నిఖిల్. సార్ సారీ, అంతా నా మిస్టేకే, నేను ప్రాజెక్ట్ డేట్ సరిగ్గా చూడలేదు, మొత్తం నా వలనే అంటాడు ఆ వ్యక్తి. నిఖిల్కి కోపం వల్ల మొహమంతా ఎర్రగా మారుతూ ఉంది కానీ కోపాన్ని కంట్రోల్ చేసుకొని నువ్వు ఇక్కడ నుండి వెళ్ళు అర్జెంటుగా అంటాడు. అది సార్ అంటుంటే ఆ వ్యక్తి గెట్ అవుట్ అంటాడు. ఆ వ్యక్తి బయటకు భయంగా వెళ్ళిపోతాడు. నిఖిల్ వెంటనే కాన్ఫరెన్స్ కాల్ చేసి ఒక 10 మినిట్స్లో అంతా సెట్ చేస్తాడు. అప్పుడు కొంచెం రిలాక్స్ అయ్యి సైన్ చేయాల్సిన ఫైల్స్ తీసుకొని రమ్మంటాడు. సార్ అది అని మళ్ళీ మాట్లాడుతుంటే, ఈశ్వర్, నేను వాళ్ళతో మాట్లాడాను, వాళ్ళు రేపు వస్తాను అన్నారు ఇండియాకి, నేను వాళ్ళకి అంతా అర్థమయ్యేలా చెప్తాను అంటే 1 వీక్ టైం ఇచ్చారు వాళ్ళని కన్విన్స్ చేయడానికి. నేను వాళ్ళకి అంతా వివరంగా చెప్తాను. 5 స్టార్ హోటల్లో వాళ్ళకి రూమ్స్ బుక్ చేయి, వాళ్ళు ఏం కావాలి అన్న నిమిషాల్లో వాళ్ళ ముందు ఉండాలి, అన్నీ అలా అరేంజ్ చేయించు, అర్థమైందా అంటాడు. ఓకే సార్ అంటూ ఈశ్వర్ ఫోన్ చేస్తూ ఉంటాడు. నవ్యని మేనేజర్ పిలుస్తాడు. ఏంటి సార్ అని ఇన్నోసెంట్గా అడుగుతుంది నవ్య మేనేజర్ ముందు. నవ్య, నువ్వు నీ ఓవర్ యాక్షన్ వేరే వాళ్ళ దగ్గర చెయ్యి, నా దగ్గర కాదు అంటాడు మేనేజర్. సారీ సార్ అంది నవ్య. నవ్య, రేపు మార్నింగ్ నువ్వు త్వరగా రావాలి, అర్థమైందా, నీతో మాట్లాడాలి అంటాడు. సార్, నన్ను జాబ్లో నుండి అయితే తీయడం లేదుగా అంటుంది. అదేం లేదు, నువ్వు వెళ్ళు ఇంకా. సరే సార్ అంటూ వెళ్ళిపోతుంది నవ్య. అందరి పనులు ముగించుకొని ఇంటికి వెళ్ళి రేపటికి వాళ్ళు చేయాల్సిన వాటి గురించి డిస్కషన్ చేస్తూ ఉన్నారు అందరూ. మరుసటి రోజు ప్రియా ఫాస్ట్గా రెడీ అయ్యి, నివ్య నేను రెడీ, నువ్వు రెడీనా, నీ బేబీని చూడాలిగా అంటుంది. హలో, నా బేబీ కోసం నీ తొందర ఏంటి అని కోపంగా చూస్తుంది. మేడం, అలా చూడకు, నాకేమంత ఇంట్రెస్ట్ లేదు నీ బేబీ మీద, ఎందుకంటే నిన్నే చూడలేదు ఇప్పటిదాకా, ఇంకా నన్నేం చూస్తాడులే. నువ్వు రెడీయా? ఈరోజు నువ్వు నేను హడావిడి చేయకుండానే లేచావుగా, అందుకే ఇలా అయింది అంటూ సాడ్గా చెప్తుంది నవ్య. ఏమైంది అంది ప్రియ.
ఏమైందేంటి? మేనేజర్ నన్ను ఈరోజు త్వరగా రమ్మన్నాడు. ఏం పని చెప్తాడో లేదో, లేదా సరిగ్గా నేను అన్నీ సరిగ్గా చూసుకున్నందుకు పనిష్మెంట్ ఇస్తాడు. ఈరోజు నా బేబీని మిస్ అవుతున్నా, చాలా బాధగా ఉంది నాకు అంటూ రెడీ అవుతూ ఉంటుంది నవ్య. అయ్యో అవునా, నాకు ముందు చెప్పొచ్చు కదా, కష్టపడి ఇంత త్వరగా లేచేదాన్ని కాదు, నీ వల్లే ఇదంతా అంటూ మళ్ళీ బెడ్ మీదకి వెళ్ళిపోతుంది ప్రియ. ఒక్కరోజుకి అంత బాధపడతావేంటే నువ్వు? సర్లే బాగా స్లీప్ వేసి టైంకి వచ్చే, నేను వెళ్తున్నా అంటూ తన బ్యాగ్ తీసుకొని ఆటోని ఆపుతుంది. బేబీ, నాకు చాలా బాధగా ఉంది నిన్ను చూడనందుకు ఈరోజు. నిజంగా నేను నిన్ను స్వచ్ఛమైన మనసుతో ప్రేమిస్తే నాకు నువ్వు ఎదురుపడాలి అనుకుంటూ హోటల్కి వెళ్తుంది నవ్య. నితీష్ నిన్న కోపంగా ఉన్నాడు కదా, ఈరోజు మాట్లాడతాడో లేదో అని కాజుని ఫాస్ట్గా రెడీ అవ్వమని చెప్పి స్టార్ట్ అవుతారు నిక్కీ ఇంకా కాజు. అక్క ఏంటే, ఎవరైనా చిన్నపిల్లల దగ్గర ఇలాంటి వేషాలు వేస్తారా? చెప్పు, నువ్వు లవ్ చేయడం కాకుండా చెల్లి ముందే సైట్ వేస్తున్నావు, ఏంటి ఇదంతా? అబ్బా, నువ్వు చిన్నపిల్లవా? 1 ఇయర్ చిన్న నాకన్నా, దానికే నువ్వు ఏదో స్కూల్కి వెళ్ళే పిల్లలా మాట్లాడుతున్నావు. త్వరగా రా, మనం ముందు వెళ్ళి ఏదో విధంగా నితీష్ని మాటల్లో పెట్టామనుకో, ఆ చుంచు కోసం వెళ్ళడు. చుంచు ఎవరక్క అంది కాజు. ఇంకెవరు? నితీష్ లైన్ వేస్తున్న పిల్ల. అబ్బో, అది చుంచు, నువ్వు కంచు. పాప నితీష్ గారు చాలా ఇన్నోసెంట్, ఎలా వేగుతారో. ఎవరో అసలు అతను బేబీ అంటుంది కాజు. నిన్ను చంపేస్తాను ఇంకోసారి అలా అన్నావంటే. నా బేబీ నితీష్, నితీష్ బేబీ నేను మాత్రమే, గుర్తుపెట్టుకో అంది. ఏంటో మా అక్క పిచ్చి అనుకుంటూ ఫాస్ట్గా వెళ్తారు. అప్పుడే సురేష్ నితీష్ నివ్య కోసం బస్టాండ్కి నడుచుకుంటూ వెళ్తుంటే, అక్క అదిగో వాళ్ళు ఆ చుంచు కోసం వెళ్తున్నారు అంది కాజు. ఏంటో అతనికి ఆమె మీద ఇంట్రెస్ట్, ఇంత అందగెత్తిన పెట్టుకొని అంది నిఖిత. నీకు నువ్వే అనుకుంటే కాదు, అతను అనుకుంటే చూస్తాడు. అయినా నిన్న తిట్టాడు కదా, సిగ్గు లేకుండా నువ్వే వెళ్ళి మాట్లాడతావా అంది కాజు. అయ్యో అలా ఏం కాదు, అతను మాట్లాడేలా చేస్తాను చూడు అంది నిక్కీ. సరే నువ్వు చేస్తావు, అతను మాట్లాడకుండా వెళ్తే ఏం చేస్తావు చెప్పు అంది కాజు. నువ్వు నెగిటివ్గా థింక్ చేయకు, ఒకవేళ అలానే చేస్తే నేను మాట్లాడేస్తా అంది. చీచి, అసలు సిగ్గులేదు మా అక్కకి. లేదు కానీ నువ్వు నన్ను ఫాలో అవ్వు, నేను నితీష్ని ఫాలో అవుతాను అనుకుంటూ నితీష్ వాళ్ళకి 10 అడుగుల దూరం వరకు ఉరుక్కుంటూ వెళ్ళి అక్కడ ఆగి 2 సెకండ్స్ ఊపిరి పీల్చుకొని అమ్మా అంటూ గట్టిగా అరుస్తూ కింద పడుతుంది నిక్కీ. ఆ అరుపుకి నితీష్, సురేష్ ఒక్కసారే వెనక్కి తిరుగుతారు. ఈరోజు ఎపిసోడ్ ఇంతటితో కంప్లీట్ అయిపోయిందండి. ఫస్ట్ ఎపిసోడ్ ఎలా ఉందో, మీకు ఏమనిపించిందో కామెంట్ చేయండి. ఏంటో అండి, ఎవరో బేబీ నితీష్ ఈ తింగర్ పిల్లకి పడతాడంటారా? తన మనసు కోరుకుంటున్న అమ్మాయికి దగ్గరికి వెళ్తాడంటారా? చూద్దాం స్టోరీ ముందు ఏమవుతుందో. ఫస్ట్ పార్ట్ మీకు ఎలా అనిపించిందో చెప్పండి. ఇది కూడా ఒక డిఫరెంట్ కాన్సెప్ట్తో నేనైతే స్టోరీ చేస్తున్నాను. అండ్ ముందు లవ్స్ అన్నీ బాగా ఎక్కువైపోతాయి అన్నమాట ఒకళ్ళ మీద ఒకళ్ళకి. అది ఎవరి మీద ఎవరికో ఏంటో మీకు ఫుల్ క్లారిటీ ఇచ్చేసాను కదా. ఇప్పుడు మీకు అన్ని స్టోరీస్ కన్ఫ్యూజ్ అవుతాయా అంటే, నేమ్స్ అన్నీ ఒకటే పెట్టాను కదా, నిఖిత, నివ్య, నిఖిల్ అండ్ 2-3 పార్ట్స్ చదివిన తర్వాత మీకు అర్థమైపోతుంది. ఇక్కడ నవ్య ఫ్రెండ్ పేరండి నేత్ర అని రాశాను నేను. తర్వాత అనుకున్న నవ్య, నేత్ర, నిఖిల్ అంతా నితీష్ అన్నీ ఒకే నేమ్స్ అయితే మీరు కన్ఫ్యూజ్ అవుతారని చెప్పేసి నేత్ర నేమ్ చేంజ్ చేసి ప్రియా అని పెట్టాను. కొన్ని చోట్ల నేత్రాని అరెస్ట్ చేయడం మర్చిపోయాను, సో అక్కడ కూడా ప్రియా అని మార్చలేదు. ఏంటి మధ్యలో నేత్ర ఏంటో అని కన్ఫ్యూజ్ అవుతారని ముందే చెప్తున్నాను. నేత్ర కాదు, తన పేరు ప్రియా పెట్టాను, ఎందుకంటే మీరు కన్ఫ్యూజ్ అవ్వకూడదని. అండ్ మీకు ఇంకొకసారి స్టోరీ క్యారెక్టర్స్ అన్నీ చెప్పేస్తానండి. నిఖిల్ గ్రూప్ ఆఫ్ CEO అని చెప్పాను కదా. నిఖిల్ని నవ్య ప్రేమిస్తుంది, నవ్యాని నితీష్ ప్రేమిస్తాడు, నితీష్ని నిఖిత ప్రేమిస్తుంది అనమాట. ఏందమ్మా ఈ పేర్లు, ఈ కన్ఫ్యూజన్ అంటున్నారా? కన్ఫ్యూజన్ లవ్ స్టోరీ అండి. మీకు 4-5 ఎపిసోడ్లు చదివిన తర్వాత మీకు అర్థమవుతుంది. చెప్తుంటే ఇప్పుడు నాకే పేర్లన్నీ కన్ఫ్యూజన్గా ఉన్నాయి, నవ్య, నిఖిల్, నితీష్, నివ్య. అండ్ మీకే ఇలా ఉంటే రాసి నేను ఇంకెంత కన్ఫ్యూజ్ అవ్వాలో మీరు ఆలోచించుకోండి. బట్ నేను కన్ఫ్యూజ్ అవ్వకుండా నీట్గా ఈ స్టోరీ అయితే ప్రజెంట్ చేశాను. చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. వన్ ఆఫ్ ది ఫేవరెట్ స్టోరీ అండ్ కన్ఫ్యూజన్ స్టోరీ.
ఇంత డిఫరెంట్గా థింక్ చేసి రాసానా అని నేను ఆలోచించుకుంటే నేను ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. సో కాన్సెప్ట్ అనేది నేను డిఫరెంట్గా తీసుకోవడానికి మ్యాక్సిమం ట్రై చేస్తాను. రెగ్యులర్ ప్యాటర్న్స్లో తీసుకున్నవి ఎక్కువ హిట్ అవుతాయి, బట్ ఇట్లా డిఫరెంట్గా తీసుకున్నట్లకి వ్యూస్ తక్కువే వస్తాయి. కానీ వ్యూస్ తక్కువ వచ్చినా కానీ నేను ఒక ప్యాటర్న్ అనేది డిఫరెంట్గా రాశాను అనే సాటిస్ఫాక్షన్ ఉంటుంది చూడండి, అది వేరే లెవెల్. అండ్ మీ అందరూ మాత్రం కామెంట్స్ పెట్టడం మర్చిపోకండి. బాయ్, లవ్ యూ.